నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సమ్మర్ ఫుడ్స్ మనకి స్పెషల్గా కనిపిస్తాయి కదండి కదా. ఎప్పుడు కనిపించే వాటికన్నా కొంచెం డిఫరెంట్గా చూస్తాం. తాటి ముంజలు, చెరుకు రసం, పనసకాయలు, సీమ సింతకాయలు, మామిడికాయలు. ఇంకా అసలు అదే మెయిన్ విషయం ఇదే కదా. వీటి వల్ల డిఫరెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. పిల్లలతో తినిపించాలి. ఈతపళ్ళు కూడా వస్తాయి జయ బాగా. ఈతపళ్ళు ఇదివరకు అండి, ఇప్పుడు చూడట్లేదు రమ్మగారు. లీచీస్ బాగా కనిపిస్తాయి. ఇవి అవన్నీ బయట నుంచి వచ్చేవి కదా. అవునవును. మనకి లోకల్ పల్లెటూళ్ళకి వెళ్తే ఎండాకాలం మధ్యాహ్నం అన్నంలోకి మామిడి పళ్ళు, ఆవకాయ, ఆ రెండు కాంబినేషను. అవునవును. తర్వాత సాయంకాలం అయ్యేసరికి తాటి ముంజలు. ప్రతిరోజు ముంజలు తినేవాళ్ళం జయ. ఊరు వెళ్తే మేము, మా పిల్లలు ఇప్పటికి వెళ్ళినా, ఇప్పుడు నేను వెళ్ళడం తగ్గిపోయింది. వెళ్ళంగానే పిల్లలు వచ్చారని పొద్దున్న కొబ్బరి బండాలు, రాత్రి తాటి ముంజలు సాయంకాలం అయ్యేసరికి. అయితే మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఈ ముంజల రోజుల్లో పిల్లలకి ఒళ్ళు పేలిపోయి, అక్కడ చెమటలు కదా బందర్లో, పిచ్చి చెమట. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చెమట పోస్తుంది. నేను తక్కువ తినలేదు, మనం కూడా. అవునవును. ఆ చెమటకి ఒళ్ళంతా చెమటకాయలు, ఒళ్ళు పేలిపోయేది పిల్లలకి. ఈ పేలిన దానికి తాటి ముంజల్లోటి నీరు తీసిరాస్తే తగ్గిపోతుంది జయ. అవునండి. ఇప్పుడు కూడా మనకి ఇక్కడ కూడా ఒళ్ళు పేలితే దానికి బెస్ట్ మెడిసిన్ ఏంటంటే తాటి ముంజల్లో నీళ్లు, కొబ్బరి నూనె పౌడర్ రాసు అక్కర్లా. అది కానీ ఇది కానీ. తాటి ముంజలు కుదిరినాయి ఇంకో లేత ముంజలు తెస్తే దాంట్లో నీరుంటే ఆ నీరు కొద్దిగా రాసామంటే మంట తగ్గిపోతుంది. పొద్దుటికి అసలు నున్నగా అయిపోతుంది, స్కిన్ మొత్తం పోతుంది, ఎరక్షన్ అంతా పైకి వచ్చింది పని. ఓకే. లేదా కొబ్బరి నూనె రాయటం, దానికి కూడా పనిచేస్తుంది. కొబ్బరి నూనె రాస్తే ఒళ్ళు చిరుచెరలాడుతూ ఉంటుంది, చెమటగా. ఇది రాస్తే ఏముండదు. ఓకే. ఈ సీజన్లో వచ్చేవి ఎప్పుడు కూడా, ఈ సీజన్లో వచ్చేవి తినాలి, తాగాలి, ఉపయోగించాలి. దానివల్ల ఈ సీజన్లో వచ్చేటువంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. కొంచెం ఆరోగ్యం పెంపొందుతుంది. మనం ప్రకృతితో కొంత చేరువవుతాం. మనం ఎప్పుడైతే ప్రకృతికి చేరువవుతామో ఇమ్యూనిటీ డబల్ అవుతుంది. అంతే. దీని నుంచి మనం సెపరేట్ అయిన కొందికి మన ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. దీంట్లో సైన్స్ ఒకటైతే, సాధారణంగా పెద్దవాళ్ళు చెప్పేది, శరీరం పంచభౌతికమైంది, పంచభూతాలతోటి నిర్మించబడింది. దీన్ని ఎప్పుడు వాటితో దగ్గరగా ఉంచాలి. ఈ పదార్థాలన్నీ మట్టిలో నుంచి వచ్చినవి. అవును. దాని దగ్గరికి వెళ్ళు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, కండిషన్ బాగుంటుంది, శరీరానికి జబ్బులు తక్కువగా వస్తాయి. వేసవికాలం బాగా ఆవకాయలు కలుపుకొని తిన్నావు అనుకో, అతి వేడి చేస్తుంది. ముంచుకాయలు తింటే చలవ చేస్తుంది. సీమ చింతకాయలు మధ్యాహ్నాలు చిక్కనట్టు కొట్టుకునేవారు, తినేవాళ్ళం మేము. సీమ చింత చెట్టు దగ్గరికి వెళ్తున్నామని తెలిస్తే మా నాయనమ్మ తిట్టి చంపేసేది. మధ్యాహ్నం కాపలా కాసేవాళ్ళు పాపాలు, బయటకు వెళ్ళినవ్వకుండా. అలాగే తినేస్తూ ఉండేవాళ్ళం. దగ్గు పసరు పెరుగుతుందంట. చింతకాయలు తిని మంచినీళ్ళు తాగకూడదు. సీమ చింతకాయలు తింటాయి, ఏమంటారు, సీమతమ్మకాయ అంటారు కొన్ని చోట్ల. మేమైతే సీమ చింతకాయలు అంటాం. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా అంటారు. ఊళ్ళల్లో పేర్లు తేడా ఉంటాయి కదా. భలే రుచిగా ఉంటాయి జయ. తిన్న కొందికి తినాలనిపిస్తుంది. పండు అయితే పళ్ళు తింటూ ఉంటే ఇంకొకటి వేసుకోవాలనిపిస్తుంది. జూలాజికల్ పార్క్ ఉందా మనకి? అవును. అదే మన జూ హైదరాబాద్లో. ఒకసారి ఆ పార్క్కి పిల్లని తీసుకెళ్తే, పార్క్ని ఆ జూ నిండా శివచింతకాయ చెట్లే. నేను ఎన్ని తిన్నానో జయ. చూస్తుండగా కాయలు రాలితే దాన్ని ఒలుచుకుని తింటమే కదా. అన్ని పప్పులైనా తినుంటా ఎన్నేళ్ల తర్వాత. మనకి ఇప్పుడు మార్కెట్లో అమ్ముతున్నారు, అక్కడక్కడ మార్కెట్లో అమ్ముతున్నారు. రుచి బాగుంటాయి. పల్లెటూరు వాళ్ళు అయితే చక్కగా హాయిగా తినచ్చు. శివచింతకాయలు తిని మంచినీళ్ళు తాగకూడదు, వేడిగా ఏదైనా తాగచ్చు. నీళ్లు తాగితే పసరు పెరుగుతుంది అంటారు. చెరుకు రసం తాగటం. చెరుకు రసం చెప్పలేదు నేను. ఎండాకాలం అంతా మనకి చెరుకు రసాల వాళ్ళు బళ్ళవాళ్ళు కనిపిస్తారా, జాగ్రత్త వహించండి. దాంట్లో ఐసు గీసు వేయించుకోకండి. అవును, ప్యూర్గా తాగాలి. ప్యూర్గా తాగితే మంచిది. కాకపోతే చెరుకు రసం తాగితే ఏంటంటే చాలా మటుకు ఏమైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఆ చెరుకు పైభాగం అంత శుభ్రంగా ఉండదు, అది మొత్తం క్రష్ చేస్తారా. దానివల్ల రసం రుచిగా ఉంటుంది, దాహం తీరుతుంది, చలవ చేస్తుంది. ఇన్ఫెక్ట్ అయ్యే 1% అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చిన్న పిల్లలకి ఇవ్వబోకండి, చిట్టి పిల్లలకి ఇవ్వద్దు. నీ చెరుగాళ్ళు ఇవ్వు, నేను కడిగి మా ఇంట్లో కడిగి తీసుకొస్తాను అనలేకపోతాం కదా. అవును. దాన్ని కడగమని చెప్పలేం. కడగమని చెప్పామనుకో, ఆ తడి ఉండిపోతే అది ఇంకో కంటామినేషన్ కదా. ఇప్పుడు ఈ మెషిన్లు కాకుండా ఇలా చేత్తో తిప్పే మెషిన్లు కూడా కనపడతాయి. ఆ బండి వాడు తోసుకొచ్చేస్తాడు మన కాలనీలో అప్పటికప్పుడు చేసి ఇస్తారు. శుభ్రంగా ఉంటే ఉంటుంది, లేకపోతే లేదనుకో. కానీ చెరుకు గడలు తింటాం, పిల్లలు నవిలి తింటాం కూడా పళ్ళకి మంచిది. మనం ఈ రసం తాగటం, ఎండవేళ బాగా వేడిగా ఉన్నప్పుడు అందులో
ఐస్ వేయించుకుని మాత్రం తాగబోకండి. చెరుకు రసాన్ని ఇంటికి పట్టుకొస్తారు బాటిల్లో పోసి, అవును. నిలవ పెట్టకూడదు. చెరుకు రసం తీగానే తాగేయాలి. ఫర్మెంట్ అయిపోతుంది, పులిసిపోతుంది కదా, వెంటనే అయిపోతుంది. ఎందుకు 1 అవర్ నీకు ముంజలు కూడా అంతే, నిలవ ఉంటే పులిసిపోతాయి జయ. అవును. నిలవ పెట్టకూడదు, ఒక రకమైన వాసన వస్తాయి. ఆ ముంజల్లో అతి ముదురు ముంజలు తినకూడదు, కళ్ళు వాసన వస్తుంటాయి అవి. అవును. నాకైతే ఇలా తింటమే ఇష్టం, ముంజ ఒలుచుకుని తింటా నాకు నచ్చదు. రమ్మగారు తోలుతో సహా తినాలా, తోలు తీసి తినాలా? అంటే ప్రాంతాన్ని బట్టి చేయ, తోలు తింటే కడుపులో నొప్పి వస్తుంది కదా. ఎవరో అన్నారు ఈ మధ్య తోలుతో తింటే కడుపు నొప్పి రాదని. కాదు కదా. కాదు కాదు, ముంజతోటి కడుపు నొప్పి కాదు, దాని మీద ఉన్న కవర్ తోటి వస్తుంది. లేతవి ఇట్లా మనం గోరుతో తీసుకుని తింటాను చూడు, అప్పుడు పెళ్ళ కాదు, తోలు రాదు, ఒక చిన్న పెళ్ళ వచ్చినా ఏం చేయదు. కానీ పెద్ద పెద్ద ముంజలు తీస్తారు చూడు, ముదురు ముంజ, ఆ ముదురు ముంజలకి చుట్టూతా ఉన్న కవర్ తోటి మాత్రం కడుపులో నొప్పి ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఏమంటారంటే ఆవకాయ తిన్నారనుకోండి, అదే తింటే ఈ నొప్పి తగ్గిపోతుంది అంటారు. ముంజలు తిని కడుపులో నొప్పి వస్తుంది పిల్లలకి సాయంత్రం అయ్యేసరికి, కొంతమందికి ఆవకాయ అన్నం కలిపి పెడితే దీనికి అది ఇది విరుగుడు. అవునా? మా ఇంట్లో పిల్లలు సాయంకాలం తింటే రాత్రికి ఆవకాయ అన్నం తలా ఒక 2 ముద్దలు 3 ముద్దలు పెట్టేవాళ్ళం మేము అట్లా. ఓకే. ఆవకాయ కడుపులో నొప్పి, ముంజలు తింటే కొంతమందికి ఆ తొక్కు తినేసాడు వీడు అందుకే కడుపులో నొప్పి వచ్చింది అనేవాళ్ళు. అందరికీ కాదు, కొంతమందికి వస్తుంది. వాళ్ళకి ఫ్రెష్ ఆవకాయ, కొత్తది పాత ఆవకాయ కలిపితే పోదు, ఆవా దానికి విరుగుడు. పిల్లలకి ఈ రుచులు తెలుసో తెలీదో, ఎండాకాలమని ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగేసి, లెమన్ సోడాలు తాగేసి, ఐస్ క్రీములు తినేసి, చల్లటి పదార్థాలు అక్కడి కస్టర్డ్లు చేసుకుని తినేసి, ఫ్రూట్ సాలెడ్లు తినేసి చేస్తారు. నేటివ్ ఫుడ్ని రుచి చూపించండి. వీలైతే మీ ఊరు నుంచి కాస్త అట్లా బయటికి వెళ్తే ఎక్కడైనా తాడి చెట్లు ఉన్న చోట ముంజలు కొడుతుంటే డైరెక్ట్గా ముంజ తినే అనుభవాన్ని తెలియచేయండి వాళ్ళకి. ఈ ఒలుచుకు తినచ్చు, దాంతో తింటే ఉండే రుచి సంతోషం ఈ ఒటిగా తింటే రాదు. రెడీమేడ్ ఫుడ్లా అనిపిస్తుంది. ఆ టెక్నిక్ తెలియాలి, తీసుకొని తినే వస్తుంది. అదే తింటూ ఉంటే ఏటా తింటూ ఉంటే వస్తుంది. చెరుకు రసాలు తాగించడము, వీటితో పాటు ఈ సీజన్లో ఖచ్చితంగా మజ్జిగ తాగించడం అలవాటు చేయండి పిల్లలకి. దానివల్ల ఏంటంటే మనకి సమ్మర్ స్ట్రోక్, ఈ సన్ స్ట్రోక్ తగలకుండా అతివేడి చేసి ఒళ్ళంతా ఏదైనా పొక్కు లాంటివి వస్తాయి, తర్వాత ఒళ్ళు పేలిపోతుంది. చికెన్ పాక్స్ ఇలాంటివి సీజన్ కదా, కొన్ని చోట్ల కనపడుతుంది, అవి రాకుండా ఉంటాయి. ఏదైనా అతివేడి చేసి మోషన్స్ అయిపోతాయి, పసరు చేరి వామిటింగ్స్ అవుతాయి. మజ్జిగ మంచిది. దానికి ఈజీ మెథడ్ ఒకటి చెప్దాం. దీంతో పాటు సమ్మర్ ఫుడ్స్లో చెప్పచ్చు కదా. ఒక చిన్న గిన్నెలో, అంత గిన్నెలో ఒక 2-3 స్పూన్లు పెరిగేయండి అంతే. కవ్వం పెట్టి, కవ్వం మన మజ్జిగ చిలికే కవ్వం ఉంటుంది, చెక్కవంతో బాగా చిలికేయండి, నీళ్ళు పోయొద్దు. పెరుగుని చిలికేసేయండి, క్రీమ్ లాగా అయిపోవాలి. అప్పుడు ఆ గిన్నె నిండా నీళ్ళు పోసేయండి. ఎంత పెరుగు చెప్పాను? 3 స్పూన్లు. ఇంత గిన్నె నీళ్ళు పోసేయండి. సరిపడా ఉప్పు, మరి కాస్త ఉప్పేసి, ఒక 2 కరివేపాకు రెబ్బలు కడిగేసి దూసి అందులో వేసేయండి. మూత పెట్టి పక్కన పెట్టండి. ఒక 2 అవర్స్ తర్వాత లేత రంగు నీళ్ళు వస్తాయి పైకి. నీళ్ళు అలాగా వంచేసి తాగేయండి, పిల్లలకి ఇచ్చేయండి. ఆ నీరు తాగటం అలవాటు చేయండి. మంచినీళ్ళతో పాటుగా ఓసారి మంచినీళ్ళు తాగితే ఓసారి మజ్జిగ తేట తాగాలి. నేను ఇంత గిన్నె పెడతాను జయ, మా ఇంటికి ఎవరైనా వచ్చినా అందులోనే ఒక డ్రాప్ నిమ్మరసం వేసి ఇచ్చేస్తాను. ఎండాకాలం ఇది బెస్ట్. ఇంకా టీ, కాఫీ నథింగ్ డూయింగ్. సుగంధి పాల లాంటివి చేసుకోండి. అవును, ఈ సీజన్లో అందరూ చేసే హెల్దీ డ్రింక్స్ ఏంటి? మనం లెమన్ జ్యూసు, మజ్జిగ, సుగంధ పాల లాంటివి. రూ అఫ్జాలు అవి తెచ్చుకుని ఏమైనా షర్బత్తులు కలుపుకుంటామంటే అది కూడా మీ ఇష్టమే. పిల్లలకి ట్యాంగ్ లాంటివి, రసనాలు లాంటివి కంటే నేటివ్ థింగ్స్, సహజమైనవి ఇవ్వడానికి అలవాటు చేయండి. మీరు అలవాటు చేసుకోండి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా పెద్ద బాటిల్లో నువ్వు తెస్తావు కదా, ఇంత పెద్ద దాంట్లో కొంచెం వేసుకుని అట్లా అడుగున ఒక పెరుగు బిళ్ళ వేసుకుని దాన్ని డబ్బాని కదిపేస్తే చక్కగా అది క్రీమీగా అయిపోతుంది. నీళ్లు పోసేయండి, పై నీళ్లు తాగండి. ఉప్పు వేసుకోండి, లేకపోతే మానేయండి, మీ ఇష్టం. ఇలా పైన వేసుకునే ఉప్పులు సైంధవ లవణం వాడుకోండి, మంచిది. ఎండాకాలపు జాగ్రత్తలు, మనకి ఎండలు ముదిరినాయి, అదిరిపోతున్నాయి. ఇక మీరు వాటర్ ఇంటేక్ పెంచాలి. అందులో భాగంగా మనం ఈ చెరుకు రసాలు, తాటి ముంజలు అలాంటి వాటిని కలుపుకోండి. పచ్చి మామిడికాయ తోటి చేసుకునే షర్బత్తులు కూడా బాగుంటాయి. లాస్ట్ ఇయర్ చేసాము ఆంపన్న, కావాలంటే ఈసారి ఇంకొక కొత్త రకం చేసి చూపిద్దాం పచ్చి మామిడికాయ తోటి. అలా ఏవైనా నేటివ్ థింగ్స్లో ఉంటే ఎక్కువ హెల్దీగా ఉంటాం. దానివల్ల ఇప్పుడు ఇంకా కరోనా మ్యూటేషన్స్ ఏవో ఉన్నాయనే చెప్తున్నారు కదా, వాటి నుంచి మనం కొంచెం రక్షించబడతాం. రైట్. నమస్తే. నమస్తే.